యెహోవా స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా 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 హల్లెలూయా. మన వాళ్ళు ఇంకా ఎవరు అనుకోలేదు రానిటేనా అంత పనులు పోయారు చెప్పాం కూడా ఎందుకంటే మీరు అలా తీసుకురమ్మన్నా నేను వెనకాల తిరుగుతాను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము సింహాల బోనులైనా సంతోషముగా వెళ్ళేది సింహాల బోనులైనా సంతోషముగా వెళ్ళేది ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన సంఘము ప్రార్థించగా రక్షించే నీ హస్తము సంఘము ప్రార్థించగా సంఖ్య
సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఏలీయా ప్రార్థించగా అగ్నిని కురిపించితివి, ఏలీయా ప్రార్థించగా అగ్నిని కురిపించితివి, ఎలీషా ప్రార్థించగా ఎరుకో నీళ్లను మార్చితివి, ఎలీషా ప్రార్థించగా ఎరుకో నీళ్లను మార్చితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ బావేడియా మీ అందములు ఇద్దరు కూడా చూసుకుంటున్నారా? సరే, చివరిగా పాట పాడుతున్నాం. పౌరమా సంఘముపై రాజు ఈ పాట పాడుకుని ప్రార్థన చేసుకుని ఈ కర్ణ. పౌరమా సంగముపై రాలునిదే జ్వాలలుగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. పౌరమా సంగముపై రాలునిదే జ్వాలలుగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. తొలకరివానలు కురిసే ఫలభరితంబై వెలసే, తొలకరివానలు కురిసే
ఫలములు ఫలించెను దీవెనలే కడవరి చినుకులు పడగా ఫలములు ఫలించెను దీవెనలే పావురమా సంగముపై ప్రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 అభిషేకాల కృతమై అపవాదిని కూర్చెదనే అభిషేకాల కృతమై అపవాదిని కూర్చెదనే సభకి జయము ఉబికే జీవము ప్రభువును ప్రతి హృదయములో సభకి జయము ఉబికే జీవము ప్రతిభను ప్రతి హృదయములో పావురమా సంగముపై ప్రాయునిదే జ్వాలలుగా హల్లెలూయా హల్లెలూయా కను తెరచి నీ కనులే వినజేసి నీ చెవులే కను తెరచి నీ కనులే వినజేసి నీ చెవులే నన్ను తాకెను నా తనువే వశమై నిన్ను చూపును లోకములో నన్ను తాకెను నా తనువే వశమై నిన్ను చూపును లోకములో పావురమా సంగముపై రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 బలహీనతలో బలమా బహుమానములో మహిమా బలహీనతలో బలమా బహుమానములో మహిమా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా పావురమా సంగముపై ప్రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేస్తుంది ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం బాబీ వచ్చి కీర్తన గ్రంథంలో నుండి 126వ కీర్తన చదువుతాడు మరి ప్రార్థనలు చేసి అందరూ చిన్న చిన్న ప్రార్థనలు చేసుకొని ఉన్నాడా పోసే శుభ్రంగా కీర్తన గ్రంథంలో నుండి 126వ కీర్తనను చదువుకుందామండి. యాత్ర కీర్తన 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండేను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశముల ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము.
కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనమును చేతపట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చెను. మనం వినికిడిలో దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. చిన్న చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ నూనె దూట్లో పోస్తాను, అలాగే కర్ర మీద వేయడం జరుగుద్ది, ప్రతిష్ఠించడం జరుగుద్ది. ఇప్పుడు పురుషులందరూ పట్టుకొని దారిలో నిలబెట్టాలి. ఆ నిలబెట్టినప్పుడు యేసు రక్తం చెప్తూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అనే మాట పలుకుతూ ఆ కర్రను నిలబెట్టాలి. ప్రార్థన చేసిన ముందు అమ్మగారు ప్రార్థన మొదలుపెడుతుంది. ఆ తర్వాత స్త్రీలందరూ వరుసగా ప్రార్థన చేసిన తర్వాత పురుషుల ప్రార్థనలు స్తోత్రం 9 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవ మీకే వందనములు నాయన. ఘనమైన రాజా, గొప్ప దేవ, ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాల సమయంలో పాద సన్నిధికి వచ్చామయ్యా. మీకే వందనాలు తండ్రి, స్తోత్రము నాయన. ఇదిగో నాయన 49వ మహా సభల నిమిత్తం తండ్రి నాయన 24, 25, 26 తారీఖు జరిగిన మహాసభలయ్యా. దాని నిమిత్తము పందిరి వేయడం కోసం నాయన ఇప్పుడు నాయన విధాసు ద్వారా ఇక్కడ నాయన మారా కర్ర పాతుచుండగా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నారు తండ్రి. ఈ స్థలంలో మీరు ఉండమని అడుగుతున్నారు తండ్రి. మహాసభలు ఆశీర్వదకరముగా ఘనముగా నీకే మహిమకరంగా జరగడం సహాయం చేయండి. ఈ ప్రాంగణం అంతా నాయన మరి విశ్వాసులతో నాయన సంఘ బిడ్డలతో ప్రభా నాయన వాక్యం వినేవారితో నాయన బలహీన బలపడేవారు లాగా నాయన నీ ఆత్మ పొందుకునేవారు అనేక మంది నాయన ఇక్కడ కూడి రావడానికి సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి. నాయన ప్రభా మేము పత్రిక పంచుతుండగా నాయన ప్రతి గ్రామంలో నాయన ఈ మహాసభల నిమిత్తము వెళ్ళడవడం సహాయం చేయబడుతున్నారండి. ప్రకటన జరగడం కృపను గ్రహించబడుతున్నారండి. రాజా నీకే వందనాలు, స్తోత్రం నాయన. వస్తున్న భక్తులతో మీరు నాయన విధాస్తులు దీవించండి. ఆరోగ్యము బలము శక్తి జరిగైతే నాయన ప్రభా రాజా బంధులు వేయించడం మీరు సహాయం చేయండి. ఎన్నో అక్కరాలు లోటులు ఉన్నాయి తను అన్ని తీర్చండి ఆయన. కావలసిన నాయన ఆహార పదార్థాలు అన్ని మీరు అనుగ్రహించండి ఆయన. కరెంటు మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నాయన వంట సామాన్లు అనుగ్రహించండి, పనివారిని అనుగ్రహించండి ఆయన ప్రభా. మంచి వాతావరణం దయచేయండి. ఎవరికి ఎటువంటి నాయన ఆటంకాలు బలహీనతలు శోధన కీడులు అంటుకుండా సహాయం చేయమని అడుగుతున్నానండి. నాయన బలముగా ఆశీర్వాదకరముగా ప్రభా పనులు జరగడానికి కృపను గ్రహించమని అడుగుతున్నానండి. నాయన ఈ రోజు నుంచి నాయన ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రభా మీరే ఉండమని అడుగుతున్నారు. దేశ పురుగులు తొందరలు శోధన ఏమి అంటుకున్నట్టుగా నీ తూతల కాలు పెట్టని రక్తాల కోటగా విమని అడుగుతున్నానండి. రాజా ప్రభా పాదములు పెట్టిన ప్రతి వారు ఆశీర్వదించబడ్డ సహాయం చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కార్యంలో జయము నీకే మహిమ కలగడం సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నానండి. స్త్రీలందరూ వరుసగా పంపిస్తుంటే అది గీక్కొద్దు, నువ్వు మెదలెట్టకూడదా? మళ్ళీ గీకుతున్నా. సమస్త ఘనమైన పాదములపై స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. ఇదిగో మహాసభలు అయా మీరుండి సహాయం దయచేయండి ప్రభా. మీరుండండి ఆశ్చర్యకారులు అద్భుతాలు చూసి మంత్రులు జరిగించండి ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు. అనేకులు తోడుకురండి ప్రభు. మందలుగా గుంపులుగా తోడుకురండి ప్రభు. అయా నాయన సేవకులను తోడుకురండి, సేవకురాలను తోడుకురండి, సహాయం దయచేయండి. దయామయుడు ప్రేమమయుడు ప్రభు. సమస్తం అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. సమస్తం అభివృద్ధి సమృద్ధి దయచేయండి. నీ దయాన్ని ప్రేమించమని దీవించి ఆశ్రయించి మేలులు తినిపి నాయన ఘనంగా నీకు మరి నీకు నాయన సమస్తం నాయన నీకు నీ కృప దయచేయమని దీవించి ఆశ్రయించి మేలులు తినిపి ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందమని అయ్యగారికి ఆరోగ్యం శక్తి బలం దీర్ఘాస్మతులు దయచేయండి. ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య నామమును బట్టి మిక్కిలింగనతో బ్రతిమలాడి కోరి ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రములు. పరిశుద్ధ ప్రభా మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో 2026 సంవత్సరంలో మీ దాసు ద్వారా ఫిబ్రవరి నెల 24, 25, 26 తారీఖు మీరు సిద్ధపరచున్నారు ప్రభా. ఇదిగో పెద్ద దాసులు పురమాయించిన
మహాసభల నిమిత్తం అనేక ఆత్మల కొరకు నాయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి దూర ప్రాంతాల గురించి నాయన అనేక ఆత్మల కొరకు నాయన ఈ సభలో ప్రేరేపించున్నారు తండ్రి స్తోత్రం నాయన మీ దాసుని మీరు దీవించండి దాసుల కుటుంబాన్ని కృపని అస్తమంచమని అడుకున్నాను ప్రభా నీ స్తోత్రం నాయన ఇదిగో నూతన సంవత్సరంలో దాని వార్షిక 49వ సంవత్సరంలో మహాసభను మీరు జరిపించమని అడుకున్నాను ప్రభా నీ స్తోత్రం నాయన ఇదిగో ఇదేనా నాయన మీ దాసుల ద్వారా స్తంభం సమకూర్చున్నారు ప్రభా నీ స్తోత్రం నాయన ఇది మొదలుకుని సభల అనంతరం వరకు నాయన ఈ గ్రౌండ్ చుట్టూ మీ దేవతలు కావల పెట్టండి ప్రభా నీ స్తోత్రం నాయన పని వరకు తోడుగుండమని అడుకున్నాను ప్రభా కరెంట్ విషయాలు పని చేసే వారి విషయాలను అన్ని విషయాల్లో బిడ్డలకు తోడుగుండమని ఆశీర్వదించమని అడుకున్నాను తండ్రి స్తోత్రం నాయన అనేక ప్రాంతాల నుంచి మీరు తోడుకురండి ప్రభా నీ స్తోత్రం నాయన దాని 24, 25, 26 జరిగే మహాసభలో నాయన పట్టణాన్ని జనంగాన్ని మీరు సమకూర్చండి తోడుకురండి ప్రభా నీ స్తోత్రం నాయన భక్తులు తోడుకురండి గాయకులు వాయిద్యాన్ని బిడ్డలందరినీ క్షేమంగా తోడుకురండి మొదట ఆరంభరాత్రే తోడుకురండి ప్రభా నీ స్తోత్రం నాయన ఈ గ్రౌండ్ చుట్టూ మీరుండమని దాని భోజన కార్యక్రమాలంతా మీరే కావలసిన నిధులన్నీ సమకూర్చండి నాయన మీ దాసులకు అప్పచెప్పడం ప్రభా నీ స్తోత్రం మీ దాసులకు ఎటువంటి అప్పుల వారం లేకుండా అనేక బిడ్డలు గుప్పిలింపి నాయన దాని మీద ఇచ్చే సహాయం మీరు అనుకరించండి ప్రభా నీ స్తోత్రం నాయన దాని ఇదిగో కూడొచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ స్తోత్రం నాయన ఈ గ్రౌండ్ చుట్టూ మీరే ఉండి ఇది మొదలుకొని పని వారికి నాయన కరెంటు వారికి అన్ని విషయాల్లో మీరే తోడినటువంటి సహాయం అనుగ్రహించమని ఆత్మీయ ఆహార శరీర ఆహార సమృద్ధిగా సిద్ధపడి దయచేయమని ఈ గ్రౌండ్ చుట్టూ నీ దేవతలకు కావల పెట్టి నీ రక్తం కోట కట్టి నీ అగ్ని కంచి వేయమని సబల అనంతరం కూడా వరకు సబలవంతరం అనంతరం వరకు ఈ గ్రౌండ్ చుట్టూ మీరే ఉండి దీవులకరంగా ఆశీర్వాదకరంగా జరిపించి మీ దాసులు నాయన మంచి ఆరిపోయిన శక్తి దయచేయమని దయచేపించి కృప చూపించి మీ దాసులకు ధైర్యం ఇచ్చి సహాయం అనుగ్రహించమని కావాలని దాని మీద దాన్ని సమకూర్చి గొప్ప సభలు జరిపించమని దీనుడాని పేదరాని ప్రభా నా దీనుడాని ప్రార్థన కొద్ది ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం జవాబు దయచేయమని మిమ్మల్ని బ్రతులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రముల తండ్రి పరిశుద్ధ ప్రభువా సహాయం చేసావు తండ్రి ఈ రోజు ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి ఈ స్థలము నాయన నీ దాసులు ప్రేరేపించండి నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ ప్రభువా ఈ స్థలములో నాయన నీ పాదం పెట్టు తండ్రి ఈ గ్రౌండ్ చుట్టూరు నువ్వు ఉండు ప్రభువా ఈ గ్రౌండ్ లో ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి ఈ స్థలంలో నాయన నీకు స్తోత్రములు తండ్రి నాయన 25, 24 ప్రభా నీకు స్తోత్రం పరిశుద్ధ ప్రభ నూతన సంవత్సరంలో నూతనముగా ప్రభా ఇక్కడ నాయన అనేకమైన దాసులు ప్రభా నీకు స్తోత్రము తండ్రి దైవజనుల ప్రభా నీకే స్తోత్రముల తండ్రి అలాగే నేను వచ్చిన నాయన నీకు స్తోత్రం ప్రతి గ్రామాల నుంచి ప్రభా నీ వాహనముల మీద నాయన నీ వాహనముల మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తండ్రి నీకు స్తోత్రముల తండ్రి అనేక మంది జనంగానే నాయన నింపు తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీ ఆత్మ ఎక్కడ ఉంచు ప్రభా నువ్వు కార్యములు చే ప్రభా నీకు స్తోత్రము తండ్రి సభలకు కావలసిన ప్రభా నిధులతో నింపు ద్వారాలు తెరువు కార్యములు చే ప్రభా అనేకమైన నింపు తండ్రి నీకు స్తోత్రం తండ్రి వంటలు చేసేవారులను నా నీ స్థలము చుట్టూరు నీ పాదం ఉంచు తండ్రి నీకు నాయన బలహీన బలపరచు నాయన రోగి నాయన మలకరి సంతృప్తి ప్రభా పద్ధతులు పంచుతండి అనేకమైన జ్ఞానం అనేక తండ్రి గ్రామాల నుంచి ప్రజలను తోడుకరా ప్రభా ఆ పేపర్లు చూసి నీ వాల్ పోస్టులు చూసి ప్రభా నాయనానికి స్తోత్రములు కానీ అనేకమైన ప్రభా ఇక్కడ వచ్చిన నాయన ఆహారంలోనైనా నీళ్ళలో ప్రభా నైనా అలాగనైనా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ ప్రభా ఇక్కడ నువ్వే సహాయం చేయమని నైనా అలాగనైనా చిన్న ప్రార్థన నేను అన్ని విషయాల్లో సమృద్ధి అయిన ఆహారంతో నింపమని అడుగుతున్నాము తండ్రి స్తోత్రములు తండ్రి దయగల ప్రభావ కనకరమూర్తి జాగ్రత్త ఎంతవరకు నైనా కాశీ కాపాడి గొప్ప కరుణం ప్రభు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు సహాయం చేయమని నాయనానికి స్తోత్రములు తండ్రి ఏర్పాటు చేసిన మీ దోషులు దీవించండి మహాసభలను దీవించండి ఆశీర్వదించండి మహాసభల కాల్చి ధన సహాయం దయచేయండి ఈ దేశభక్తులు స్వదేశభక్తులు మీరు అనుగ్రహించండి సహాయం చేయమని పొందిరాట నాయనానికి స్తోత్రములు తండ్రి నిర్మించండిగా మీరు దీవించండి ఆశీర్వదించి గొప్ప జీవం అనుగ్రహించి సహాయం చేయమని నాయనానికి స్తోత్రములు తండ్రి కాంపౌండ్ చుట్టూ నాయనానికి
నీకు స్తోత్రములు తండ్రి. నీ పాదముంచండి, నీ హస్తముంచండి ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. నాయన పగల మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె ప్రభా, నీ ఆత్మ సంచారము చేయండి. అనేక ఆత్మలు రక్షించబడ్డావు, నీ కృప సహాయం చేయమని, ఆత్మీయ ఆహారము శరీరాహారం సమృద్ధిగా దయచేయమని, మీ దాసులకు ఎటువంటి అప్పులు లేకుండా ప్రభా, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. జయకరంగా నాయన ఈ మీటింగ్లు జరిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నాను. యేసు ఉన్నత నామమున బట్టి ప్రార్థించి బ్రతిమాలాడుచున్నాం పరమ తండ్రి. పురుషులు మొదలు పెట్టండి. పరమండలమందు ఆశ్చర్యుడు అయిన మా యేసు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మీయ తండ్రి గారిని, తల్లి గారిని, తమ్ములను ప్రేమించి ఈ సభలను మా కోసం ఏర్పాటు చేస్తావు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ స్తంభము పాతుచుండగా నీ వెలుగు, నీ పరిశుద్ధ దూతలను ఇక్కడ గ్రామ పండు చుట్టూ కావలా ఉంచండి నాయన. ఇక్కడ పనిచేస్తున్న వారిని, సుబ్బారావు గారి కుటుంబాన్ని, వారికి అందించిన పనివారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, ఎటువంటి బలహీనత లేకుండా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. రావాల్సిన బిడ్డలను త్వరగా తోడుకుని రమ్మని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడు అయిన యేసు దేవా, మీకు స్తోత్రం, స్తోత్రం నాయన నా తండ్రి. నీ మహాకృపను బట్టి నా తండ్రి దేవా, మీ స్తోత్రం నాయన. గత 48 సంవత్సరాలు మీ దాసంతో మీరుండి నాయన నా తండ్రి జరిగించారు. ఇక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు ప్రభా. ఈ 49వ వార్షికోత్సవ మహాసభలు కూడా నాయన నా తండ్రి మీరు మీ దాసంతో ఉండి నాయన నాడు నాయన నా తండ్రి నాయన యాకోబుకు తోడుగుండి నాయన నా తండ్రి అడవిలో నాయన నా తండ్రి సహాయం చేసావు తండ్రి. సోత్నైనా ప్రభా నాయన మీ దాసుడు నాయన నా తండ్రి యాకోబు గారు పాతినటువంటి రాటని ఇక్కడ పాతుచుండగా నాయన తండ్రి మీ దాసుడు నాయన తండ్రి దానిని పాతుచుండగా మీరే సహాయం చేయండి, మేలులతో నింపండి, కృప చూపించండి, దయ చూపించండి ప్రభు. నాయన నా తండ్రి సభల పనుల్లో నాయన ప్రారంభం నుండి నాయన ఆఖరి వరకు కూడా నా తండ్రి నీ కృపాహస్తాల్లో దాయండి, కాయండి, కాపాడండి. పనిచేసే ప్రతి వారికి మీ కృపను గ్రహించండి ప్రభు, మీ సహాయతను అందించండి ప్రభు. ఎవరిని కూడా నిర్లక్ష్యంగాను అజాగ్రత్తగాను ఉండకుండా నా ప్రభు నాయన నా తండ్రి ఆత్మీయంగాను నాయన నా తండ్రి బలముగాను శక్తిగాను ఈ పనులలో పాలు పొందడానికి సహాయం చేయమని నాయన నా తండ్రి ఇప్పుడు మీరే ఇక్కడ ఉండి సహాయం చేసి మేలులతో నింపి సహాయం చేయమని సమస్తమును మీ దాసునికి అనుగ్రహించి మేలు దీవెన దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నర్సి గారు పరిశుద్ధమైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ఇప్పుడు జరగబోయే మహాసభల కోసం ఇక్కడ స్తంభాలు స్థాపించుండగా మీరే గొప్ప కార్యాలు చేయండి ప్రభావ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ గ్రౌండ్ చుట్టూరు మీ దేవదూతలతో ఉంచిన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. అనేక మంది వచ్చి ఆశీర్వాదాలు పొందడానికి సహాయం ఎవరెవరైతే నిజమైన మహాసభలు జరగాలని అక్కడికి రావాలని అలాగే ప్రతి ఆర్థిక సమస్యను తొలగించండి ప్రభా. అనేక మందికి భోజనాలు వడ్డించడానికి సహాయం చేయండి ప్రభు, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగేనైనా ఇక్కడ మహాసభల్లో బోధించుండగా దైవజనులు వస్తూ ఉండగా వారి ప్రయాణాల్లో తోడుకోబడండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం, శక్తి, బలం, ధైర్యం దయచండి. ఈ 3 రోజులు మంచి వాతావరణం దయచేయమని అలాగేనైనా ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. స్తోత్రములు 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 మా ప్రియపరలోక తండ్రి నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి 49వ వార్షికోత్సవ మహాసభల నిమిత్తము తండ్రి ఇదిగో తండ్రి ఇక్కడ రాటను తండ్రి ఇదిగో స్థాపించి తండ్రి ఇక్కడ టెంట్లు మేము ప్రారంభిస్తున్నటువంటి ఈ సమయంలో తండ్రి ఈ సమయం మొదలుకొని తండ్రి ఇదిగో తండ్రి ఆ యొక్క మహాసభలు జరిగే ఆఖరి రోజు వరకు తండ్రి నీ యొక్క కృపా మేఘములు తండ్రి ఈ యొక్క తండ్రి ప్రాంతం అంతటి మీద ఉంచుకుని అడుగుచున్నామయ్యా నీకే స్తోత్రములు తండ్రి. అలాంటి తండ్రి వాతావరణ అనానుకూలతలు కానీ తండ్రి అట్లనే తండ్రి మనుషుల వలన కానీ అలాగే తండ్రి విష పురుగుల వలన కానీ తండ్రి అట్లనే కరెంటు వలన కానీ తండ్రి అట్లనే తండ్రి దేని వలన ఎలాంటి అపాయాలకి ఇళ్ళు అంటుకున్న ముట్టకుండా తండ్రి ఇదిగో తండ్రి నీ యొక్క దూతలను ఇక్కడ కావలించమని అడుగుచున్నామయ్యా నీకే స్తోత్రములు తండ్రి. అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములు తండ్రి ఈ 49వ వార్షికోత్సవ మహాసభలను మేము చూచులాగిన తండ్రి ఇదిగో అనేకమైనటువంటి అద్భుత కార్యములు తండ్రి ఇక్కడ చేయమని అడుగుచున్నామయ్యా నీకే స్తోత్రములు తెలిసి వస్తున్నటువంటి తండ్రి ఈ యొక్క దాసులకు తోడుకొనమని అడుగుచున్నాం తండ్రి. అనేక మందిని తండ్రి ఈ యొక్క ప్రాంగణంలోనికి తోడుకొనమని అడుగుచున్నాం తండ్రి. మంచి వర్తమానములు తండ్రి నీ
దైవజనుల ద్వారా తండ్రి ఇక్కడ ప్రతి వారికి తండ్రి ఇదిగో తండ్రి వివరించమని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. నిజమైనటువంటి పెంతెకోస్తు అనుభవాన్ని తండ్రి అనేక మంది తెలుసుకొనులాగున్న తండ్రి ఈ యొక్క మహాసభలు జరిగించడానికి నీ కృపను గ్రహించమని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి భక్తులు ఇక్కడ వచ్చి చుండగా తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగున్నామని అడుగుచున్నాం తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జరిగేటటువంటి ఈ యొక్క పని కార్యక్రమాన్ని అంతటి కూడా నీ యొక్క తండ్రి హస్తముల చేత భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నామే. నీకే స్తోత్రములు తండ్రి. అవసరమైనటువంటి సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నామే. నీకే స్తోత్రములు తండ్రి. అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా అప్పులు లేకుండా తండ్రి ఈ యొక్క మహాసభలను జయప్రదంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిపించుకోమని అడుగుచు నా ఇచ్చిన ప్రార్థన యొక్క పాద సన్నిధికి చేర్చుకోబడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కర్ర చేతితో పట్టుకోండి. కర్ర చేతితో పట్టుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మాయా అది అది పక్కకు పెట్టి ఒకసారి కొంచెం కొంచెం పక్కన. పరమ తండ్రి పరిశుద్ధ ప్రభువా జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. 48 సంవత్సరాలుగా మీ నామ మహిమార్థమై ప్రారంభించబడినటువంటి సభలను ఆత్మలు రక్షించబడడం కొరకును రక్షించబడిన ఆత్మలు పరిశుద్ధాత్మతో నింపబడడానికి వరములతో నింపబడడానికి నాయన ఉజ్జీవించబడడానికి సభలను ఏర్పాటు చేసి జరిగించుచుండగా మీ కృప ఇచ్చారు నాయన. మరలా ఈ 2026వ సంవత్సరంలో 49వ వార్షిక సభలను జరిగించాలని ఆశతో మీ సన్నిధిలో మొర్రపెట్టుచు ప్రార్థిస్తూ అడుగుచు నాయన పనులు ప్రారంభించి ఉన్నాము నాయన. మీ చిత్త ప్రకారంగా వీటిని జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు. గత ఆదివారం ఈ స్థలమును ప్రతిష్ఠించాము నాయన. ఇది ఈ సమయంలో పందిరి పనులు ప్రారంభించడం కొరకు సంస్థను ప్రతిష్ఠించుచుండగా కర్రను ప్రతిష్ఠించుచుండగా నాయన మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ స్థలములో అద్భుతమైనటువంటి కూడికలు జరిగించండి నాయన. ప్రజలు నీవు పిలిచిన ప్రజలు వారందరూ వచ్చి ఆసక్తిగా వాక్యమును విని పరిశుద్ధాత్మతో నింపబడి వరములతో ఫలములతో నింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. వింతలు చూడడానికి నాయన ఎవరు ఇష్టపడుతున్న ప్రభువా నిన్ను చూడడానికే వచ్చినట్లుగా చేయండి నాయన. ఈ మహిమా ప్రభావములు ఎక్కడ ఉంచండి ప్రభువా. ఈ స్థలమును మీరు ప్రత్యేకించుకున్నారు నాయన. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ భూమిని ప్రతిష్ఠించుచున్నాను. యేసయ్యా యేసు రక్తం ఛాయం, 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 యేసు రక్తం ఛాయం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రములు. ఇదిగో నాయన ఈ కర్రని ఇప్పుడు ప్రతిష్ఠించుచుండగా మీ కృప దయచేయండి. అందరూ చెప్పండి. యేసు రక్తం చే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీనిని ప్రతిష్ఠించుచున్నాము నాయన. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం చే 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 యేసు రక్తం చే. హస్తమును మీరు ఆశీర్వదించండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. మారుమనసు పొందడానికి సహాయం చేయండి. ఈ సభలను మా సుబ్బారావు అలాగే కోసి కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయండి. స్తోత్రములు తండ్రి. ఇక్కడ వంట చేయడానికి వచ్చే వారికి అందరికీ మారు మనసు దయచేయమని స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మర్యాదగా జయకరంగా దీవెనకరంగా జరిగించండి. ప్రతి వారి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ స్థలముని మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ సన్నిధి ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభువా. వచ్చిన వారికి విస్తారమైన మీ వాక్య ఆహారం అనుగ్రహించండి. అలాగే వారి శరీరాహారం కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. సౌండ్ సిస్టమ్ను మీ కంట్రోల్లో ఉంచుకోండి ప్రభువా. కరెంటుని మీ కంట్రోల్లో ఉంచుకోనండి నాయన. ఎలాంటి ఆటంకాలు అడ్డుబండలు లేకుండా చేయండి. విస్తారమైన ప్రజలు మీ సన్నిధికి వచ్చి మీ వాక్యములు విని పరిశుద్ధాత్మతో నింపబడి ఆశీర్వాదములతో తిరిగి వెళ్ళినట్లుగా చేయండి. రాత్రింబగళ్ళు ఇక్కడే ఉండి ప్రార్థించినట్లుగా కృప దయచేయండి నాయన.
మేలు దీవెన దయచేయండి, మేలు దీవెన దయచేయండి, మేలు దీవెన దయచేయండి, మేలు దీవెన దయచేయండి, మేలు దీవెన దయచేయండి. ఈ స్థలం అభిషేకించబడిన స్థలం అని ప్రజలందరూ గుర్తించలాగా చేయండి. అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. రోగులను స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆశ్చర్యకార్యములు జరిగించండి, ఆశ్చర్యకార్యములు జరిగించండి, ఆశ్చర్యకార్యములు జరిగించండి. ప్రభా మీ మహిమా ప్రభావములు ఎక్కడి నుంచి, మీ తేజస్సుని ఇక్కడ ఉదయింపజేసిన ఆయన మీరు మా మధ్య సంచారం చేసి మీ నామాన్ని మహింపరచుకోను, ఘనపరచమని నాయన ఈ రోజు నుండి పనులు చేస్తూ ఉండగా పనిచేసే వారి హస్తాలను మీరు బలపరచమని, వారికి ఆరోగ్య శక్తి బలము దీర్ఘాయుషు తెచ్చేయండి. నాయన ప్రజలందరూ ఇక్కడికి కావలసిన వాటిని సమస్తమును వారు ప్రేమపూర్వకంగా ధారాళముగా వారి కానుకలు తీసుకొచ్చినట్లుగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పైన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నేను కూడి వచ్చిన మనకును పనిచేస్తున్న వారికి సభలకు వస్తున్న ప్రజలకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే శ్రీ యేసు సంపూర్ణ విజయం. అందరూ సిలువు గుర్తులేయండి దీని మీద, అందరూ సిలువు గుర్తు అర్థం కాదు. సిలువు గుర్తయిందంటే అక్కడ కూర్చోవద్దంటే అక్కడ కూర్చో పాముది అదొక కొబసు ఉంది అక్కడ, అందుకనే లే అక్కడ అన్నాను. కనబడిందా పాముది? బాగుందా కొబసు పాము కోసం ఏం చేయలేదు. నీకు